ఉపాధి హామీ పనులు, నీరు చెట్టు పనులు, ఇది 20% గ్రౌండ్లో ఉంటే 80% డబ్బులు సంపాదించుకునేటటువంటి పనులు. కేంద్రం ఇచ్చేటటువంటి పనులు ఉపాధి హామీ పనులు. వాస్తవంగా రోడ్లు వేయచ్చు, కాలువలు కట్టచ్చు, అలాగే బిల్డింగులు కట్టచ్చు, ఇట్లాంటివన్నీ చేయొచ్చు. అక్కడ చూపించాలి, కానీ కరెక్ట్గా ఫాలోఅప్ ఉండదు. కాంట్రాక్టర్లకు ఇచ్చేసేయడం, ఆ డబ్బులు వాళ్ళకి ఇవ్వడం. ఇప్పుడైతే మోడీ సర్కార్ దానికి ఒక సీరియస్ సిస్టమ్ తీసుకొచ్చింది. ఇక పైన డైరెక్ట్గా ఆ ఉపాధి హామీ అంటే ఎవరికి, కూలీలకు ఉపాధి కల్పించాలి. ఆ కూలీల అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటుంది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఉపాధి హామీ అనేటటువంటి కింద బిల్లులు పెట్టారు, కానీ అక్కడేం పనులు జరగలేదని ఆడిటింగ్ పేరుతో ఆ రోజున గ్రౌండ్ ఆడిటింగ్ చేయించి ఆపేసింది జగన్ సర్కార్. ఆపేస్తే కోర్టుకు వెళ్ళినప్పుడు పనులు పూర్తి చెయ్యని విషయాన్ని కోర్టుకు చెప్పినటువంటి కొన్ని ఉన్నాయి, కేసులు పెట్టినటువంటివి కూడా ఉన్నాయి. పనులు చేసినా డబ్బులు రానటువంటి వాటికి ఇవ్వమని కోర్టు ఆదేశంతో డబ్బులు ఇచ్చినటువంటివి ఉన్నాయి. అయితే అట్లాగా అప్పట్లో పెండింగ్ పడిపోయినటువంటి 331 కోట్ల బిల్లులు జగన్ ప్రభుత్వం ఆపేసింది, తెలుగుదేశం వాళ్ళ అన్న ఉద్దేశంతో. వాటిని ఇప్పుడు చెల్లిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తాజాగా ఈనాడు హైలైట్ చేస్తూ 2014-15 నుంచి 18-19 మధ్య చేసిన పనుల బిల్లుల్లో జగన్ సర్కార్ నిలిపేసిన 331 కోట్లు తిరిగి చెల్లించాలని నిర్ణయించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులకి తదుపరి చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులను ఆదేశిస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఆర్డర్స్ చేశారు. 14-15 నుండి 18-19 మధ్య ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగినాయి. కానీ వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక 18 అక్టోబర్ 1 నుంచి 2019 మే 31 మధ్య చేసిన 4.47 లక్షల పనుల బిల్లుల్ని నిలిపివేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అందులో పని చేయలేదని వాళ్ళు చేసేశారు అన్నటువంటిది వీళ్ళు రాసుకొస్తున్నారు అన్నమాట.